నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే అమలాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పచ్చిమల శ్రీనివాసరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మాట్లాడుతూ, తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే దివంగత నేతలు కూచిపూడి ప్రభాకర్ రావు, చిట్టబ్బాయి, మెట్ల సత్యనారాయణ తరహాలో పాలన చేసి చూపిస్తానని వెల్లడించారు. ఇప్పటికే పార్టీ పెద్దలను కలిశానని, అమలాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ తమకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని చెప్పారు. నేను స్కూల్ మెయింటైన్ చేసిన సొంత స్కూల్ ఉండేది. జాబ్ ఏదో వచ్చింది, ఆ జాబ్ అన్నింటినీ కూడా వదిలేసి రాజశేఖర రెడ్డి గారి మీద ఉంటుండే అభిమానం చెప్పిన కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవ్వడం. మా ఊర్లో పెద్ద ఆయన ఉండేవారు, వేసుకున్న రామారావు గారు అని, ఆయన మాచారావు అనేవారు. ఆయన తీసుకెళ్ళిన రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేయడం. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఎనలేనటువంటి అభిమానంతో ఉండేవాడిని. ఆయన మరణానంతరం జరిగిన పరిణామాలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉండి ఆయన చనిపోయిన వార్త తెలియగానే మా ఇంట్లో అయితే 3 రోజులు అసలు వంట చేసుకోలేదండి. అసలు పొయ్యి ఎలాగలే మా ఇంట్లో 3 రోజులు కూడాను. అంత రాజశేఖర రెడ్డి అంత అభిమానంగా ఉండేవాళ్ళం. చనిపోయిన వెంటనే నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం, వారి ఫ్యామిలీతోనే కలిసిమెలిసి ఉండడం అలా జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ కొన్ని ఇబ్బందులు గురి చేయడం వల్ల ఆయన పార్టీ పెట్టకపోయినా ఆయన వెన్నంటే ఉండాలని చెప్పేసి నేను వెళ్ళడం. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా గాంధీ భవన్లో అక్కడ జరిగిన అల్లర్లో కూడా నేను చాలా ఇదిగా చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని దూచిస్తుంటే అలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టిన తర్వాత వెన్నంటే ఉండి పార్టీలో ఉండే పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేయడం జరిగింది. అంతకుముందు అయితే 2009లో నేను టికెట్ ఆశించాను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా. కొన్ని పరిస్థితులను బట్టి గొల్లపల్లి సూర్యారికి ఇవ్వకపోతే నాకు ఇమ్మని అడిగితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ కొంతమంది వేరే వ్యక్తిని తీసుకురావడం, అతను అవడం, రాజశేఖర రెడ్డి గారు పిలిచి మండపేటలో. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ 10 ఎంపీ సీట్లను గెలుచుకోవాలని బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ శివారులో కొంగర కొలాన్ వద్ద బీజేపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 సీట్లు 35% ఓట్లను ప్రధాని మోదీ తెలంగాణ నుంచి గిఫ్ట్గా ఇవ్వాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విష ప్రచారం చేసిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి పోటీ చేస్తానని వెల్లడించారు. మోడీని ఆశీర్వదించాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నారన్నారు. 100 కోట్లు వెచ్చించి బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని దుష్ప్రచారం చేసిందని ఆరోపించారు. 24 ఏప్రిల్ మాసంలో జరిగే ఎన్నికల్లో తప్పకుండా మా అందరి ఓట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఇస్తాం, నరేంద్ర మోడీ గారిని మాత్రమే ఆశీర్దిస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్పింది. నిన్న మొన్న ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. 15% ఓట్లు పొందిన భారతీయ జనతా పార్టీ ఇవాళ 27% ఓట్లు వస్తూ ఉన్నాయి. వాటికి అంటే ఈ తక్కువ కాలంలోనే ఎన్నికలు ప్రకటించకముందే, షెడ్యూల్ రాకముందే ఇవాళ 27% ఓట్లు వచ్చినాయని చెప్పి ఇవాళ సర్వే రిపోర్ట్ చెప్తా ఉన్నాయి. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి వాగ్దాటి కోసం, నరేంద్ర మోడీ గారు విజిబిలిటీతో దేశ ప్రజానికమంతా కూడా ఓట్లు వేయట్లే. కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి గుజరాత్ వరకు విభిన్న భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు కలిగిన ప్రజానికం మామోడి అనుకునే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాగపూర్ ఏర్పాటు చేసిన సభలో
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్తో అదరగొట్టారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని, 150 రోజులు 4000కు పైగా కిలోమీటర్లు రాహుల్ భారత్ జోడో యాత్ర చేశారని రేవంత్ గుర్తు చేశారు. హిందీలో స్పీచ్ను మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. हर प्रदेश से आए हुए जाने माने नेता और प्राण समान कार्यकर्ता को तेलंगाना की ओर से धन्यवाद कहना चाहता हूं। आज इस नागपुर में जो जलसा हो रहा है, ये जलसा आगे आने वाले चुनाव में लाल किले पे तिरंगा झंडा लहराने के लिए सब लोग यहां मौजूद है। मुझे उम्मीद करता हूं राहुल जी कन्याकुमारी से लेकर कश्मीर तक 150 दिन 4000 किलोमीटर पादयात्रा किए। पहले कदम कर्नाटक में कांग्रेस पार्टी के जीत हुई, दूसरी कदम तेलंगाना में कांग्रेस पार्टी के जीत हुई। ये हैदराबाद कर्नाटक, हैदराबाद तेलंगाना में हासिल किए। अभी हैदराबाद महाराष्ट्र बच गए। तीसरी कदम महाराष्ट्र में कांग्रेस पार्टी का सरकार बनाने वाले हैं, क्योंकि आप सब लोगों को देखने के बाद మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక హామీని తొంగలో తొక్కారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ హెచ్డి కాలనీలోని ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యాన్ని తాగి అనేక కుటుంబాలు బుగ్గిపాలవుతున్నాయని మహిళలు వాపోయారు. వరకు కూడా అది ఏమీ చేయకుండా అలా వదిలేయడం చాలా దుర్మార్గం, పట్టించుకోకుండా వదలడం చాలా దుర్మార్గం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మద్యాన్ని వెంటనే నిషేధించాలని ఎప్పటి నుంచో పోరాటాలు మహిళలు చేస్తున్నప్పటికి కూడా మద్య నిషేధాన్ని ఏమీ చేయకుండా ఆ మద్యాన్ని ఆదాయ వనరులుగా సృష్టించుకొని దానికోసం ఆదాయం కోసం పాటుపడుతున్న ఈ ప్రభుత్వాన్ని అణగట్టాలి. కాబట్టి వెంటనే ఏంటంటే మాకు మద్యాన్ని ఎక్కడ ఉంచడు, అన్ని చోట్ల అరికట్టేస్తారు, రాష్ట్రం మొత్తం మద్యం లేకుండా చేస్తారు, ఓన్లీ 5 స్టార్ హోటల్స్ లోనే మద్యాన్ని ఉండేటట్టు చూస్తాను అని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి వెంటనే మద్యాన్ని లో ఉన్న ఆఫీస్ దగ్గర మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఎందుకంటే ఎన్నికల ముందు హామీలు అమలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి చాలా హామీలు ఇచ్చారు. అదే నవరత్నాల్లో కూడా మద్యాన్ని కూడా ఒక ఇదిగా చేసి దాన్ని దశల వారీగా అరికడతానని ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ 2024 వరకు కూడా అది ఏమీ చేయకుండా అలా వదిలేయడం చాలా దుర్మార్గం, పట్టించుకోకుండా వదలడం చాలా దుర్మార్గం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మద్యాన్ని వెంటనే నిషేధించాలని ఎప్పటి నుంచో పోరాటాలు మహిళలు చేస్తున్నప్పటికి కూడా మద్య నిషేధాన్ని ఏమీ చేయకుండా ఆ మద్యాన్ని ఆదాయ వనరులుగా సృష్టించుకొని దానికోసం ఆదాయం కోసం పాటుపడుతున్న ఈ ప్రభుత్వాన్ని అణగట్టాలి. కాబట్టి వెంటనే ఏంటంటే మాకు మద్యాన్ని ఎక్కడ ఉంచడు, అన్ని చోట్ల అరికట్టేస్తారు, రాష్ట్రం మొత్తం మద్యం లేకుండా చేస్తారు, ఓన్లీ 5 స్టార్ హోటల్స్ లోనే మద్యాన్ని ఉండేటట్టు చూస్తాను అని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందారు. కాబట్టి వెంటనే మద్యాన్ని అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా డిమాండ్ చేస్తున్నాము. జిల్లా సెక్రటరీ మాకు రాష్ట్ర పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో ఈ రోజు ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర మనకు ధర్నాలు చేయమని చెప్పడం అనేది జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మద్దిలపాలెం హెచ్బీ కాలనీలో ఉన్న ఆఫీస్ దగ్గర మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కార్మికుల కష్టాలు తీర్చాలని సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్, నగర కమిటీ సభ్యురాలు జమీలా డిమాండ్ చేశారు. కడప జిల్లా సిపిఎం ఆఫీసులో వారు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు అబద్ధాలు చెప్పడం మాని వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలని, కార్మిక వర్గం వేతనాలు, ఇతర సమస్యలు పరిష్కారం చేసేలా కృషి చేయాలని పేర్కొన్నారు. కార్మిక వర్గం పట్టుదలతో ధైర్యంగా పోరాటాలను కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు. సానుకూలంగా పరిష్కరించి సమ్మెను విరమింపజేసేటట్టుగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చర్చలు వెలుస్తున్నారు, చర్చలకు వెలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారు, అవాకులు చవాకులు పేలుతున్నారు, ఆ రకంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అంగన్వాడీలకి వేతనాలు మీరు పెంచింది 1000 రూపాయలు, కానీ మేము 4500 రూపాయలు వేతనం పెంచామని చెప్పి అసత్య ప్రచారాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. మీరు తక్షణమే అబద్ధాలు చెప్పడం మానండి, వాస్తవాలు చెప్పండి. మీరు ఎంత మేరకి పెంచడానికి అవకాశం ఉందో దాని గురించి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజానీకం, కార్మిక వర్గం మీరు చేసేటువంటి పనులని హర్షిస్తారు. అలా కాకుండా ఏదో ఒక ప్రచారం చేయాలి కాబట్టి
ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ప్రజానీకం అంగీకరించేటువంటి అవకాశాలు లేవు. ఇంకొక విషయం, ఇంత సీరియస్ సమస్య సరసిజ థియేటర్ ఫర్ ఉమెన్ నిర్వహణలో వృధా మనోలాగ్ అనే పుస్తకావిష్కరణ హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ పుస్తకాన్ని రేణుక లయోలా రచించారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ ఈ పుస్తకం సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనే ఆలోచించకుండా తాను కష్టపడ్డారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి సన్నిహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇవన్నీ పక్కన పడేసి ఈ పుస్తకం చేసిన ఆ రోజు ఝాన్సీకి తెలుసు, తను కూడా వచ్చింది. ఇలాగే ముగ్గురే ఉన్నారు. ఓకే, చాలాసార్లు డిసప్పాయింట్ అవుతాను నేను, బట్ ఎక్కడో నాలోనే అంటే అందరినీ ఆకర్షించి రండి అనే కూడా లేదు బహుశా. సో డిసప్పాయింట్ కన్నా ఇవాళ మీరు చెప్పింది నాకు ఇంకా చాలా ఎక్కువ. ప్రసేన్ గారు ఆ ఖమ్మం నుంచి నన్న ప్రోగ్రాం జరిగినా సరే ఇవాళ నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు. అండ్ నిర్మల నా స్నేహితురాలు, కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. తను కూడా ఈ చలిలో ఇంత దూరంలో వచ్చినందుకు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ కార్పొరేటర్ ఎదుల రాజశేఖర్ అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ డివిజన్ 19వ డివిజన్ రేకుర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేందర్ పాల్గొన్నారు. ఈరోజు 19వ డివిజన్లో నగరపాలక సంస్థ కరీంనగర్ 19వ డివిజన్లో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కమిషనర్ గారి చేతుల మీదకి వెళ్ళి ఇంతకుముందే మన జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, మేడం మన పీడబ్ల్యూ మేడం గారు కూడా ఇప్పుడు రావడం జరిగింది, ఇక్కడనే ఉన్నారు. మరియు మన ఇన్ఛార్జ్ మహేందర్ సార్ ఈ గారు తను కూడా ఈయనే ఉన్నారు. అన్ని దగ్గరుండి ఎవరికి ప్రజలకు ఇబ్బంది కాకుండా అప్లికేషన్ తీసుకునే విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఏమైనా ఉన్నా కూడా మేము వాళ్ళకి డౌట్స్ ఉంటే క్లియర్ చేసి ఇస్తున్నాము. ఎదుల రాజశేఖర్ 19వ డివిజన్ కార్పొరేటర్. ఈరోజు 19వ డివిజన్లో నగరపాలక సంస్థ కరీంనగర్ 19వ డివిజన్లో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కమిషనర్ గారి చేతుల మీదకి వెళ్ళి ఇంతకుముందే మన జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, మేడం మన పీడబ్ల్యూ మేడం గారు కూడా ఇప్పుడు రావడం జరిగింది, ఇక్కడనే ఉన్నారు. మరియు మన ఇన్ఛార్జ్ మహేందర్ సార్ ఈ గారు. బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రులు, నీటిపారుదల అధికారులు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు బయలుదేరారు. కొద్దిసేపట్లో మేడిగడ్డ మంత్రులు చేరుకున్నారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్లో దెబ్బతిన్న పిల్లర్లను మంత్రులు పరిశీలించారు. అక్కడ నుంచి అన్నారం ప్రాజెక్టుకు సందర్శించారు. వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ జనసేన పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరడం వైపీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలని పరోక్షంగా విమర్శించారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా తమకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.